నిన్న మన కమిషనర్ గారు అంటే హైడ్రా కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి నుంచి కేవలం బఫర్ జోన్లో కొత్తగా నిర్మాణం అవుతున్న కట్టడాలు మాత్రమే కూల్చేస్తాం, ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్న వాటిని జోలికి మేము వెళ్ళామని అంటున్నారు. కొన్ని కూల్చివేతలు ఆల్రెడీ జరిగిపోయినాయండి. కన్వెన్షన్ కావచ్చు, అలాగే ఆథరైజ్డ్గా కొనుక్కున్న అపార్ట్మెంట్స్ కూడా కూల్చివేశారు. ఏది ప్రాపర్ అప్రూవల్స్ ఉంటాయి. వీళ్ళు ఎందుకు ఇలా చేశారనే దానికి ఆన్సర్ అయితే లేదు. అసలు ఇక్కడ పర్పస్ సర్వైవ్ అవుతుందా అంటే పర్పస్ కూడా సర్వైవ్ అవ్వట్లేదు. మేబీ అది ఇప్పుడు గ్రహించారేమో అని నాకు అనిపిస్తుంది. ఇనిషియల్గా ఈ హైడ్రాని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ కావచ్చు, లేకపోతే ఈవెన్ నా వీడియో కూడా నేను సపోర్ట్ చేశాను. బట్ తర్వాత వాళ్ళ యాక్షన్స్ చూస్తే రకరకాల క్వశ్చన్లు, రకరకాల డౌట్స్. అసలు వీళ్ళు చేసే పని, వీళ్ళు చేసే వర్క్ ఏదైతే అర్బన్ ఫ్లడ్డింగ్ నివారించాలి అని చేస్తూ ఉన్నారో ఆ పర్పస్నే ఫుల్ఫిల్ చేయట్లేదు. ఏమీ కల్పించకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి వాళ్ళని కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే హైదరాబాద్లో అర్బన్ పూర్కి స్థానం లేకుండా చేస్తారా? ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వచ్చినప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ని కూలుస్తారు, కరెక్టే. కానీ ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ని కూడా చాలామంది ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉన్నారు. ఎలక్షన్స్ ముందు నుంచే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది డల్గా ఉంది. ఈవెన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ సరిగ్గా కోలుకోలేదు. మళ్ళీ ఇందులో ఈ హైడ్రా వచ్చేసరికి పబ్లిక్ చాలా భయపడుతున్నారు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ప్లాట్లు కొనాలన్నా, లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా. జనరల్గా రియల్ ఎస్టేట్ అనేది సెంటిమెంటల్ ఫీల్డ్ అండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కాకపోయినా ఎక్కడ ఏ సంఘటన జరిగినా రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. వినాయక చవితి వచ్చిందంటే ఆ 10-15 డేస్ రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. ఇంకేదన్నా ఫెస్టివల్ వచ్చిందంటే ఆ 10-15 డేస్ రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. రైనీ సీజన్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. అలాగే గవర్నమెంట్ ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నా కూడా మేము ఇప్పుడే కూర్చొని మీకు కొంత టైం ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. అవును. సో ఇట్లాంటి కొన్ని చూస్తుంటే ఇన్సిడెంట్స్, ఇది పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి హైడ్రా పెద్దగా ఎఫెక్ట్ చేయదు అనేది కొద్దిగా కనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయనేది. స్వయంగా మన చీఫ్ మినిస్టర్ తమ్ముడికి కూడా నోటీసులు ఇవ్వటం, అతను వాల్యుబుల్స్ తీసుకొని బయటకు వెళ్ళడానికి కొంత సమయం ఇవ్వటం జరిగింది దుర్గం చెరువు బఫర్ జోన్లో. అలాగే మల్లారెడ్డి గారి ఇన్స్టిట్యూట్స్ కూల్చివేస్తారు అని హడావుడి జరిగింది. బట్ అగైన్ ఆయనకు కూడా టైం ఇచ్చారు. అలాగే ఓవైసీ గారికి కూడా టైం ఇచ్చారు. ఓవైసీ గారు దీని మీద చాలా ఫిరోషియస్గా రియాక్ట్ అవుతున్నాడు. ఆయన నెక్లెస్ రోడ్ కూడా కూల్చేస్తారా, అసెంబ్లీ కూల్చేస్తారా? ఆయన అడిగేది కూడా వాస్తవం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైడ్రా మన హైదరాబాద్లో చాలా సంచలనం సృష్టిస్తోంది. అయితే నిన్న కూడా కొన్ని కూల్చివేతలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది, హైడ్రా ఏం చేస్తుందనే కొన్ని విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే వెంకట్ గారు. సార్, అయితే నిన్న బోరబండ దగ్గర సున్నం చెరువు అనే ఒక చెరువు దగ్గర కూడా కొన్ని కూల్చివేతలు జరిగాయి. ఆ టైంలో పబ్లిక్ బాగా ఓవర్ రియాక్ట్ అయిపోయి కొన్ని ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు. సో హైడ్రా ఎందుకు ఇంత కఠినంగా ఉంటుందంటారు? హైడ్రా ఎందుకు ఇంత కఠినంగా ఉంటుంది, ఎందుకు అసలు ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి? ఇక్కడ మనం ఒకటి ఆలోచిద్దామండి. అసలు హైడ్రా మెయిన్ పర్పస్ ఏంటి, వాళ్ళ ఎయిమ్ ఏంటి అంటే సిటీలో అర్బన్ ఫ్లడ్డింగ్ నివారించడం దాని మెయిన్ ఎయిమ్. సో ఈ టాపిక్ని మనం ఏం చేద్దామంటే రిచ్ పీపుల్ది కూల్చారా, పొలిటీషియన్స్ది కూల్చారా, పేదవాళ్ళది కూల్చారా అనేది పక్కన పెట్టండి. వీళ్ళు లీగలైజ్గా వెళ్తున్నారా లేకపోతే ఏంటనేది మనం పరిశీలించాలి. ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళంటే, హైడ్రా అనే సంస్థకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా ఉంటే అది రైట్ వే అవుతుంది. లేదు, ఒక హైడ్రాలజిస్టు లేకపోతే ఇరిగేషన్ రిలేటెడ్ పీపుల్ ఎవరైనా దాని హెడ్గా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి దానికి హెడ్గా నియమించడం జరిగింది. ఆయన ఇంటెన్షన్ ఏంటనేది అక్కడే క్లియర్గా కనిపిస్తుంది. భయపెట్టడం. జనరల్గా పోలీస్ ఫోర్స్ వర్క్ తీరు ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దామండి. పోలీస్ ఫోర్స్ వర్క్ తీరు ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా ఏదన్నా ఇష్యూ జరుగుతుంటే ముందు వాళ్ళ లాఠీలకు పని చెప్తారు. ఆ ఫ్రంట్ లైన్లో ఉన్న 2-3 లేకపోతే ఒక 10 మందినో వీళ్ళు అటాక్ చేస్తారు. ఆ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళని అటాక్ చేసినప్పుడు
నార్మల్గా ఆ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు బ్యాకప్ అయిపోతారు. సో పోలీస్ ఫోర్స్ వర్క్ తీరే ఇది. డిస్ట్రక్షన్ ఐ మీన్ ఇంటెన్షనల్గా డిస్ట్రాయ్ చేస్తారని కాదు, వర్క్ ప్లానే అది. నలుగురు మీద లాఠీలు ప్రయోగిస్తే మిగతా 100 మంది పారిపోతారు, అక్కడ సమస్య సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హైడ్రాక్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తే, ఈవెన్ గ్రే హౌండ్స్ లాంటి నెక్సల్స్ని ఎదుర్కొనే గ్రూప్స్ నుంచి వచ్చిన వ్యక్తి కమిషనర్గా ఉన్నాడు. సో ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? భయపెట్టే యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సిటీలో ఒక పక్క డిస్ట్రాయ్ చేస్తారు, ఇంకొక పక్క వచ్చి పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో పడేస్తారు, ఇంకొక చోట వెళ్ళి ఒక పొలిటీషియన్ది పడేస్తారు. సో మిగతా వాళ్ళు భయపడతారు. సో దిస్ ఈజ్ ద వర్క్ స్టైల్ ఆఫ్ హైడ్రా అంటే. సార్, అయితే నిన్న మన కమిషనర్ గారు అంటే హైడ్రా కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి నుంచి కేవలం బఫర్ జోన్లో కొత్తగా నిర్మాణం అవుతున్న కట్టడాలు మాత్రమే మేము కూల్చేస్తాము, ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్న వాటిని మేము జోలికి మేము వెళ్ళామని అంటున్నారు. సో ఆల్రెడీ ఇదివరకే చాలా కూల్చేశారు, ఆక్యుపైడ్ ఉన్న వాటిని కూడా కూలిస్తే పబ్లిక్ కొద్దిగా రివర్స్ అయ్యారు. మరి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నారు. కొన్ని కూల్చివేతలు ఆల్రెడీ జరిగిపోయినాయండి. ఎన్ కన్వెన్షన్ కావచ్చు, అలాగే ఆథరైజ్డ్గా కొనుక్కున్న అపార్ట్మెంట్స్ కూడా కూల్చివేశారు. ఏది ప్రాపర్ అప్రూవల్స్ ఉండి బ్యాంక్స్ లోన్ ఇచ్చి బ్యాంక్ లోన్ కడతా 15-20 ఇయర్స్ నుంచి ఉంటున్న ఫ్లాట్స్ను కూడా హైడ్రా కూల్చివేసింది. అలాగే కొన్ని ప్రాపర్టీస్ కోర్ట్స్లో కేసులు నడుస్తూ ఉన్నాయి, అలాంటి ప్రాపర్టీస్ను కూడా కూల్చివేసింది. వీళ్ళు ఎందుకు ఇలా చేశారనే దానికి ఆన్సర్ అయితే లేదు. బట్ అసలు ఇక్కడ పర్పస్ సర్వైవ్ అవుతుందా అంటే పర్పస్ కూడా సర్వైవ్ అవ్వట్లేదు. మేబీ అది ఇప్పుడు గ్రహించారేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కూల్చారండి, రైట్, మనం యాక్సెప్ట్ చేద్దాం. ఆయన ఎఫ్టీఎల్లో ఉన్నాడు, ఎఫ్టీఎల్లో ఉంది కాబట్టి కూల్చేశారు, ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు ఈ చెరువుకి, తుమ్మడికుంట అనే చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు, తెలంగాణ అంతా లేకపోతే హైదరాబాద్ అంతా గొలుసుకట్టు చెరువులని వాళ్ళే చెప్తా ఉన్నారు. గొలుసుకట్టు అంటే ఏంటంటే ఒక చెరువుకి కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ తుమ్మడికుంట చెరువుకి కనెక్టివిటీ ఎక్కడుంది? ఏమో సైబర్ టవర్స్ కింద ఉందేమో. ఇప్పుడు సైబర్ టవర్స్ పడేస్తారా? సో ఇది కూడా ఆలోచించాలండి. ఎందుకు ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు బ్యాకప్ అవుతున్నారు, ఇందులో ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయా అనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. ఇనిషియల్గా ఈ హైడ్రాని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు, మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ కావచ్చు, లేకపోతే ఈవెన్ నా వీడియో కూడా నేను సపోర్ట్ చేశాను. బట్ తర్వాత వాళ్ళ యాక్షన్స్ చూస్తే రకరకాల క్వశ్చన్లు, రకరకాల డౌట్స్. అసలు వీళ్ళు చేసే పని, వీళ్ళు చేసే వర్క్ ఏదైతే అర్బన్ ఫ్లడ్డింగ్ నివారించాలి అని చేస్తూ ఉన్నారో ఆ పర్పస్నే ఫుల్ఫిల్ చేయట్లేదు. ప్లస్ దీనికి కొంచెం యాడ్ చేస్తే, వెంకట గారు ఇందాక మీరు అడిగారు, పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళు చాలా రెస్ట్రిక్ట్ చేశారు, ఈవెన్ ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. బెదిరించడం కాదు, ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు. ఎస్ అండి, తప్పేం లేదు దానిలో. ఇప్పుడు వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటా ఉన్నారు, పూర్ పీపుల్. ఇప్పుడు హైదరాబాద్ ల్యాండ్ మీద విపరీతమైన ప్రెజర్. ఇక్కడ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ల్యాండ్ కొనలేని పరిస్థితి, అంతగా ప్రైజెస్ పెరిగిపోయినాయి. మరి మీ పూర్ పీపుల్ ఎక్కడ నివసించాలండి? ఆ బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే కదా. ఇప్పుడు ఈ ఆక్యుపెన్సీ అనేది ఈ 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో వచ్చింది కాదు కదా, గత 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. అంటే నాలా మీద ఇల్లు కట్టుకోవటం లీగల్గా చూస్తే తప్పే, కానీ సామాజికంగా ఉన్న పరిస్థితుల్ని మనం పరిశీలిస్తే అది ఏదో పెద్ద దేశద్రోహం ఏం కాదండి. వాళ్ళు గ్రాబర్సు కాదు. ఒక పని చేద్దామండి, ఇప్పుడు నాకే తీసుకెళ్ళి ఆ నాళ మీద ఉచితంగా స్థలం ఇస్తారు, నేను అక్కడ ఇల్లు కట్టుకుని ఉండగలనా? మీరు ఉండగలరా వెంకట గారు? అక్కడ భయంకరమైన వాతావరణం ఉంటుంది, విపరీతమైన స్మెల్, దోమలు, మనిషి అక్కడ నివసించలేని పరిస్థితి. కానీ పేదవాళ్ళు వెళ్ళి అక్కడే నివసిస్తున్నారు. ఎందుకు? పరిస్థితులు అలా ఉన్నాయి. మీరు వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేదు, మీరు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. మరి వాళ్ళకి రీహాబిలిటేషన్ ఎందుకు మీరు కల్పించలేదు? ఏమీ కల్పించకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి వాళ్ళని కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే హైదరాబాద్లో అర్బన్ పూర్కి స్థానం లేకుండా చేస్తారా? చాలా సిటీస్లో ఇదే జరుగుతూ ఉంది. పేదవాళ్ళు నగరాల్లో నివసించలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడికి తీసుకొస్తారా? ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కూడా అనుకోవచ్చు మనం.
సో వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పుడు కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నట్టున్నాను సార్ హైడ్రా. అవునండి, యూటర్న్ అని మనం కామెంట్ చేయలేము, బట్ బ్యాక్ స్టెప్ అయితే తీసుకుంది. ఇప్పుడు ఏమంటున్నారు హైడ్రా కమిషనర్, మొన్నటి వరకు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఎవరు ప్రాపర్టీ ఉన్నా కూల్చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మా పార్టీలో భాగస్వాములు మా నాయకులు ప్రాపర్టీస్ ఉన్నా కూడా కూలుస్తామని చెప్పారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పారు. ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వచ్చినప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. కానీ మీరు మ్యాటర్ ఆఫ్ 10-15 డేస్లోనే యూటర్న్ తీసుకుంటే మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్టీస్ని కూల్చాం, న్యూ ప్రాపర్టీస్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాపర్టీస్నే కూలుస్తామనటం ఎంతవరకు సమంజసం అండి? మరి ఇప్పుడు వరకు కూల్చిన వాటి పరిస్థితి ఏంటి? వాటికి మీ సమాధానం ఏంటి? అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ని కూలుస్తారు కరెక్టే, కానీ ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ని కూడా చాలామంది ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉన్నారు. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీస్కి అప్రూవల్స్ ఇచ్చింది ఎవరండి? గవర్నమెంటే కదా. ఏ గవర్నమెంట్ అన్నా కానివ్వండి, గవర్నమెంట్. మరి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరేమంటారు? మా గవర్నమెంట్ కాదు, ఇంకొక పార్టీ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు పై స్థాయిలో ఉన్న మీరు తప్పించుకుంటున్నారు, కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం రూల్స్ ఫాలో అవ్వాలని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ రైట్ అండి. కూలిస్తే అందరికీ కూల్చండి, కూల్చినా కూడా పర్పస్ అర్బన్ ఫ్లడ్డింగ్ నివారించబడుతుందా అంటే ఓకే కూల్చండి. లేదు దీనికి వేరే మార్గం ఏమన్నా ఉందా? అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది హైదరాబాద్ ఒక్కళ్ళ సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్లస్ ఈ భూములు ఆక్రమించుకోవటం అనేది కూడా హైదరాబాద్లో ఒకటి జరుగుతుంది కాదు, ఇండియా మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉండుంటుంది. సో ఆ సొల్యూషన్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది, హైదరాబాద్కి డిజాస్టర్ మేనేజ్ ఉంది, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది. వాళ్ళు ఏవో గైడ్లైన్స్ ఇచ్చుంటారు కదా, ఎందుకు వై డోంట్ వి గో త్రూ అనేది నా క్వశ్చన్. సరే, అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అనేవి వీటి గురించి అంటే డీటెయిల్గా ఒకసారి చెప్తారు అసలు? ఎఫ్టీఎల్ అంటే అందరికీ తెలిసిందేనండి. ఇప్పుడు ఒక వాటర్ బాడీ ఉందనుకోండి, ఆ వాటర్ బాడీ ఎంత మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ వాటర్ హోల్డింగ్ని ఎఫ్టీఎల్ అంటారు. అంటే ఫుల్ వాటర్ దానిలోకి వచ్చినప్పుడు, ఈవెన్ రైన్స్ హెవీగా పడినప్పుడు ఆ వాటర్ బాడీలోకి ఎంత వాటర్ వస్తాయి, దాని మ్యాక్సిమం కెపాసిటీ ఏంటి అనేది ఎఫ్టీఎల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. బఫర్ జోన్ అంటే ఆ వాటర్ బాడీని ప్రొటెక్ట్ చేయటం కోసం ఆ వాటర్ బాడీస్ నుంచి ఒక 2 meters, 9 meters, 30 meters, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ విడ్త్ అండ్ లెంగ్త్ ఆఫ్ ది వాటర్ బాడీ, సైజ్ ఆఫ్ ది వాటర్ బాడీ మీద డిపెండ్ అయ్యి ఆ బఫర్ జోన్ క్రియేట్ చేస్తారు. ఏంటంటే ఆ బఫర్ జోన్లో కూడా కన్స్ట్రక్షన్స్ వస్తే అగైన్ ఈ డ్రైనేజ్, ఈ వేస్ట్ అంతా వాటర్ బాడీలోకి వెళ్ళి ఆ వాటర్ బాడీ డిస్ట్రాయ్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి వాటర్ బాడీని ప్రొటెక్ట్ చేయటం కోసం బఫర్ జోన్ ఏర్పాటు చేస్తారు. ఆ బఫర్ జోన్లో అగ్రికల్చర్ చేసుకోవచ్చు, బట్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అయితే చేయకూడదు. ఇది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ గురించి అండి. సరే, అయితే ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్ ఆపడానికే ఈ హైడ్రా, ఈ కూల్చివేతలు ఇవన్నీ చేస్తున్నాయని చెప్తున్నారు కదా, ఇలాంటి డిమాలిష్ వల్ల నిజంగా దీనికి సొల్యూషన్ దొరుకుతుందంటారా అర్బన్ ఫ్లడ్డింగ్కి? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఫామ్ అయింది చాలా రకరకాల కార్యక్రమాల కోసం ఫామ్ అయింది. గవర్నమెంట్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేయటం, అలాగే లేక్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయటం, లాజిస్టిక్స్ కోసం కూడా హైడ్రా ఫామ్ అయింది. బట్ మెయిన్ పర్పస్ ఏంటంటే వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయటం, ఫ్యూచర్లో హైదరాబాద్ సిటీ అనేది అర్బన్ ఫ్లడ్డింగ్కి గురవకుండా ఉండటం కోసం. బట్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తీసుకునే యాక్షన్స్ వల్ల అర్బన్ ఫ్లడ్డింగ్ అనే ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎస్, నేను కూడా ఇంతకుముందు దీనికి అనుకూలంగా వీడియో చేశాను, బట్ లాస్ట్ 1 week నుంచి దీని మీద కొంత నేను రీసెర్చ్ చేయటము, అలాగే మై గుడ్ ఫ్రెండ్ విక్రమ్ సార్ కానీ సౌరభ్ సార్ కానీ వాళ్ళు చేసిన వీడియో నిజంగా నాకు ఐ ఓపెనర్ లాగా పనిచేసింది ఈ విషయంలో. అర్బన్ ఫ్లడ్డింగ్ నివారించడానికి ఈ కన్స్ట్రక్షన్ని డిస్ట్రాయ్ చేయటం మార్గం కానే కాదండి. ప్రతి వాటర్ బాడీకి కూడా ఇన్లెట్ ఉంటుంది, అవుట్లెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేశారు, దట్స్ రైట్. బట్ ఇప్పుడు ఆ వాటర్ పాసేజ్ ఉంది, ఆ నాలా ఉంది, ఆ నాలా ఎక్కడుంది? ఇప్పుడు మనకి గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు ఫిల్ అయినప్పుడు
ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి నెక్స్ట్ చెరువులోకి రావాలి. అంతే కదా, మనం అందరం చెప్తా ఉన్నాం గొలుసుకట్టు చెరువులు అని ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. కానీ ఆ పాసేజ్ ఎక్కడుంది మరి? ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకి వచ్చే పాసేజ్ ఎక్కడుంది? అసలు వాటిని మనం ఐడెంటిఫై చేయగలమా? ఇప్పుడు హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయింది. ఏమో విప్రో కింద ఆ పాసేజ్ ఉందేమో, సైబర్ టవర్స్ కింద ఆ పాసేజ్ ఉందేమో. ఇప్పుడు తుమ్మిడికుంట చెరువు పక్కకే కదా సైబర్ టవర్స్ ఉంది. సైబర్ టవర్స్ కింద ఆ పాసేజ్ ఉందనుకుందాము, సైబర్ టవర్స్ అని కూల్చేద్దామా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ కూలిస్తే ఈ డ్రైన్స్ అన్నిటినీ మనం ఐడెంటిఫై చేయగలము? అసలు ఈ పాసేజ్నే ఐడెంటిఫై చేయలేనప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూల్చేసి అగైన్ ఇంకొక ప్రాబ్లం మనం క్రియేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ వేస్ట్నంతా ఏం చేస్తున్నారు? రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే, ప్రొఫెసర్ నాగేశ్వర్తో జరిగిన ఇంటర్వ్యూలో ఈ డెర్బిస్ రిమూవ్ చేయటం కూడా హైడ్రా బాధ్యత అని ఆయన చెప్పున్నారు. ఎస్, రిమూవ్ చేస్తారు, మళ్ళీ దాన్ని ఎక్కడ పోస్తారు? అది అగైన్ పొల్యూషన్ క్రియేషన్. సో ఈ డిమాలిషన్ అనేది ప్రాబ్లంకి సొల్యూషన్ కాదండి. దీని వెనక వాళ్ళకి ఎలా వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అనేది మనం కామెంట్ చేయడం సబబుగా ఉండదు. కానీ అర్బన్ ఫ్లడ్డింగ్కి అయితే సొల్యూషన్ ఇది కాదు. ఎస్, ఒక మెయిన్ నాలా ఉంది, పెద్ద నాలా ఉంది, దాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేశాము. ఆ నాలా లేకపోతే వేరే సోర్స్, వాటర్ ఫ్లో సోర్స్ ఇంకొకటి లేదు, మనం క్రియేట్ చేయలేము అనుకున్నప్పుడు ఎస్, ఆ నాలా వరకు క్లియర్ చేయండి. దాని మీద కూడా అగైన్ పూర్ పీపుల్ ఇంకెవరో ఉంటే వాళ్ళకి మళ్ళీ ఆల్టర్నేటివ్ సోర్స్ ఏదన్నా చూపించి తర్వాత క్లియర్ చేయండి. మీరు ఓవర్ నైట్ బుల్డోజర్స్ వేసుకెళ్ళి కూల్చేస్తాము అంటే ఇది బుల్డోజర్ రాజ్యము. మన డెమోక్రసీలో వీ డోంట్ యాక్సెప్ట్ అండి. దీస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. అదైతే నేను క్లియర్గా చెప్పగలను. ప్లస్ దీనివల్ల సొల్యూషన్ కాదు, ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కూడా. సరే, అయితే ఇప్పుడు మీరు సొల్యూషన్ ఇది కాదు అంటున్నారు కదా, మరి దీని కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటారు? ఎస్ అండి, ఇది విక్రమ్ సార్ దీని గురించి కూడా చాలా క్లియర్గా చెప్పున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది ఇండియాకి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేయాలనే దానికి క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఇది అందరికీ తెలిసిందే, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియని విషయం ఏమి కాదు. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మీకు గుర్తుండుంటే వెంకట్ గారు, కేసీఆర్ టైంలో ఇలాగే సమ్ పాయింట్ ఆఫ్ టైంలో హెవీ రెయిన్స్ వచ్చి సిటీలో కొంచెం ఇబ్బంది పడటం, అర్బన్ ఫ్లడ్డింగ్ రావటం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పున్నారు కేసీఆర్ గారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మన హైదరాబాద్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ని మనం నిర్మించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే నాలాస్ ఉన్నామో అవి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానే కాదు, సివేజ్ డ్రైన్స్. ఏదైతే హ్యూమన్ వేస్ట్ ఉంటుందో, లేకపోతే ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ సోర్సెస్ ఉన్నదో వాటిని తరలించడానికి ఏర్పాటు చేసిన డ్రైన్స్ మాత్రమే. ప్లస్ అప్పటి పాపులేషన్కి, నిజాం టైంలో ఏర్పాటు చేసిన డ్రైన్స్, అది అప్పటి పాపులేషన్స్కి అప్పటి కండిషన్స్కి సరిపోతాయి. బట్ అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసామండి మనం. హైదరాబాద్ అనేది మహానగరం లాగా విస్తరించింది, పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికి కూడా మనం ఆ డ్రైన్స్ మీదే ఆధారపడతా ఉన్నాం. అలాగే వీళ్ళు అన్నట్లు నాలాలు, చెరువులు, కుంటలు అన్నీ ఆక్రమణలకు గురైనవి. దానికి ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మనం క్రియేట్ చేసుకోవాల్సింది అండర్ గ్రౌండ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ క్రియేట్ చేయాలి హైదరాబాద్కి. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, దీనికి హెవీ ఫండింగ్ కావాలి, లాట్ ఆఫ్ బడ్జెట్ కావాలి. 5 years బ్యాకో 6 years బ్యాకో, నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, అప్పటి కేసీఆర్ గారి ఎస్టిమేషనే 1 lakh crore. 1 lakh crore ఉంటే హైదరాబాద్ మొత్తాన్ని అర్బన్ ఫ్లడ్డింగ్ నుంచి మనం రిలీఫ్ చేయొచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అసలు ఎంత వర్షం పడినా కూడా హైదరాబాద్లో ప్రాబ్లం లేకుండా చేయొచ్చు అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పున్నారు. దట్ ఈస్ ద రియల్ సొల్యూషన్ అండి. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సజెస్ట్ చేసిన సొల్యూషన్ కూడా ఇదే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్. 1 lakh crores అలాంటి ఒక ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ సిద్ధంగా లేవు.
అలాగే ఇప్పుడున్న ట్రెండ్స్లో ఏంటంటే ఏది చేసినా 5 years టైంలోనే చేయాలి అన్న మైండ్ సెట్కి పొలిటీషియన్స్ వెళ్ళిపోయారు. ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. 10 years పట్టవచ్చు, 15 years పట్టవచ్చు, ఈవెన్ 20 years కూడా పట్టవచ్చు. సో ఇప్పుడున్న నాయకుడు నాకే ఆ క్రెడిబిలిటీ రావాలి, నా మార్క్ హైదరాబాద్ మీద నగరం మీద ఉండాలి అనుకున్నప్పుడు 20 years ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి వీళ్ళు ఇష్టపడట్లేదు. అంత ఫండింగ్ ఖర్చు పెట్టడానికి కూడా వీళ్ళు ఇష్టపడట్లేదు. రియల్ ప్రాబ్లమ్ ఇస్ దిస్ అండి. సార్, అయితే మనకి ఎలక్షన్స్ ముందు నుంచే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది డల్గా ఉంది. ఈవెన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ సరిగా కోలుకోలేదు. మళ్ళీ ఇందులో ఈ హైడ్రా వచ్చేసరికి పబ్లిక్ చాలా భయపడుతున్నారు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ప్లాట్లు కొనాలన్నా, లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా. ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? ఈ పరిస్థితికి ఈ పరిస్థితి నుంచి మనం ఎట్లా బయటపడతాం? అంటే ఎస్ అండి, ఎలక్షన్స్ ముందు నుంచి మీరు అన్నట్లు రియల్ ఎస్టేట్ చాలా స్లో డౌన్ అయింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా చాలా స్లోగా ఉంది. 1 month బ్యాక్ కొంచెం మళ్ళీ రికవర్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఈ హైడ్రా, ఈ ఫ్లడ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. జనరల్గా రియల్ ఎస్టేట్ అనేది సెంటిమెంటల్ ఫీల్డ్ అండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కాకపోయినా ఎక్కడ ఏ సంఘటన జరిగినా రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. వినాయక చవితి వచ్చిందంటే ఆ 10-15 days రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. ఇంకేదన్నా ఫెస్టివల్ వచ్చిందంటే ఆ 10-15 days రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. రైనీ సీజన్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. అలాగే గవర్నమెంట్ ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నా కూడా మన ఆలోచన తీరులో ఒక రకమైన డౌట్ క్రియేట్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది, ఆథరైజ్డ్గా కొనుక్కున్న బిల్డింగ్స్నే పడేస్తూ ఉన్నారు. దీని తర్వాత ఇంకే డ్రాస్టిక్ స్టెప్ గవర్నమెంట్ తీసుకోబోతుందో. రేపు ఈ పర్మిషన్స్ ఇవ్వనంటే, ఈ లేఅవుట్స్కి ఇలా పర్మిషన్స్ మేము ఇవ్వము అని చెప్తే, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము మార్చామని చెప్తే, లేకపోతే FSI క్యాప్ చేంజ్ చేస్తున్నామని చెప్తే, సెట్ బ్యాక్ రూల్స్ చేంజ్ చేస్తున్నామని చెప్తే, లేకపోతే అసలు ఫామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషనే చేయమని చెప్తే, ఇలా ఎలాంటి డ్రాస్టిక్ స్టెప్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకుంది కాబట్టి. సో న్యాచురల్గా భయం అనేది ఉంటుంది. హెవీ మనీ మనం భూమి మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు భయంతో అయితే ఇన్వెస్ట్ చేయలేము కదా. దట్స్ ది ప్రాబ్లం. దానివల్ల హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఎందుకంటే పీపుల్ ఆర్ ఒక ప్యానిక్ స్టేట్లో ఉన్నారు. చూస్తుండగానే బిల్డింగ్స్ అన్నీ పడగొడతా ఉన్నారు. సో రేపు ఇంకేమి స్టెప్స్తో ఈ గవర్నమెంట్ ముందుకు రాబోతుందనే భయం ఉంటుంది కదా. సో దానివల్ల రియల్ ఎస్టేట్ కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. సార్, హైడ్రా విషయంలో భవిష్యత్తులో కూడా కొన్ని హైడ్రా పోలీస్ స్టేషన్లు వస్తాయి, కొన్ని కొత్త చట్టాలు వస్తాయి హైడ్రా ద్వారా అని చెప్పేసి, ఇంకా టైట్గా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి కూడా మన కమిషనర్ గారు చెప్పారు. ఇదంతా జరిగే అవకాశం ఉందంటారా? అది అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమండి, మనం ఫోర్కాస్ట్ చేయలేము వెంకట గారు. బట్ ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే అదే. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, GHMC నుంచి, HMDA నుంచి, ఇలా గవర్నమెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి స్టాఫ్ని హైడ్రాలోకి రిక్రూట్ చేయాలి. ఆల్మోస్ట్ 3500 స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్తా ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే HMDA, GHMC లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ హైడ్రా వచ్చేస్తాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక డిపార్ట్మెంట్కి అండర్స్టాండింగ్ కానీ కోఆర్డినేషన్ కానీ ఉండదు. వీళ్ళు వచ్చి రోడ్స్ వేసి వెళ్తారు, నెక్స్ట్ డే వచ్చి ఇంకెవరో వచ్చి దాన్ని మళ్ళీ డిగ్ చేస్తూ ఉంటారు. ఇవి ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇది నివారించడానికి తీసుకున్న స్టెప్ అది. ప్లస్ హైదరాబాద్లో చాలా అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఎవరంటే మన తెలంగాణ గవర్నమెంటే. వీటినన్నిటినీ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వీటిల్లో ఎంత ఆక్రమణ గురైనవి, ఏవి గవర్నమెంట్ అండర్ ఉన్నాయి అనేది ఈవెన్ గవర్నమెంట్ డోంట్ నో. సో ఇవన్నీ మానిటర్ చేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, HMDA వీళ్ళంతా కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. వీటన్నిటినీ ఒక గొడుగు కిందకి తీసుకురావటం కోసమే ఈ ప్రయత్నం. బట్ అది ఎలా ముందుకెళ్తుంది అనేది మనం ముందు చూస్తాం. సార్, అయితే ఈ హైడ్రా కూల్చివేతలు ఓన్లీ వీకెండ్లోనే చేస్తున్నారు, అంటే సెలవులు ఉన్నప్పుడే చేస్తున్నారనే ఒక ఆరోపణ అయితే ఉంది. అంటే ఆ టైంలో పబ్లిక్ వెళ్ళి అక్కడ కోర్టులో స్టేలు తెచ్చుకోవడం ఇలాంటివి జరగవు కాబట్టి. సో ఇలా చేస్తుందంటారా నిజంగా హైడ్రా యాక్టివిటీస్? అంటే వీకెండ్లోనే కూలుస్తుంది అనుకోవటం కన్నా యాక్చువల్గా ఇనిషియల్గా కూల్చివేతలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు వీకెండ్స్లో ఏమి చేయలేదండి, ప్రతిరోజు చేశారు. ఇప్పుడు వీకెండ్ అనేది ఈ లాస్ట్ 2 weeks నుంచి ఎందుకు వచ్చిందంటే ఒక పక్క రైనీ సీజన్,
ఇంకొక పక్క వీళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవటం, ఇప్పుడు ఎక్కడ కూల్చివేతలు జరగాలనేది ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాపర్టీని మనం ఏం చూస్తున్నామండి, ప్రాపర్టీని కూల్చివేయటమే చూస్తున్నాము. బట్ ఆ కూల్చివేయటానికి ముందు చాలా ఎక్సర్సైజ్ నడుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ వెళ్ళాలి. తర్వాత ఈవెన్ రంగనాథ్ గారు కూడా స్వయంగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. పొరపాటును కూడా ఒక ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో నాలా మీద లేని ప్రాపర్టీని పొరపాటున ఒక్క ప్రాపర్టీని కూల్చినా కూడా అది పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఈ కూల్చివేతల వెనక 1 వీక్ 10 డేస్ ఈవెన్ 2 వీక్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ నడుస్తుంది. దానికోసం గ్యాప్ వచ్చింది. అంతేగాని వీకెండ్లో కూలుస్తారా కోర్టు స్టేల వల్ల అనేది కాదు. కోర్టు స్టే ఉన్న వాటిని కూడా కూల్చేశారు కదా, కోర్టు కేసుల్లో ఉన్న వాటిని కూడా ఆల్రెడీ కూల్చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద రీజన్ అండి. ఇనీషియల్గా వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కోసం వాళ్ళు ఆ గ్యాప్ తీసుకుంటున్నారు. మేబీ ఇంటర్నల్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అదైతే మనం కామెంట్ చేయడానికి లేదు. మనకు తెలియని విషయాన్ని మనం చెప్పలేదు. అయితే కొన్ని చోట్ల చూస్తుంటే సార్ కొంతమందికి టైం ఇచ్చారు కూల్చుకోవడానికి. అంటే మేము ఇప్పుడే కూర్చొని మీకు కొంత టైం ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. అవును. సో ఇట్లాంటి కొన్ని చూస్తుంటే ఇన్సిడెంట్స్ ఇది పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి హైడ్రా పెద్దగా ఎఫెక్ట్ చేయదు అనేది కొద్దిగా కనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయనేది. ఈ కూల్చివేతల విషయంలో కొంతమందికి ఏమో కొంత సమయం దొరుకుతుంది. స్వయంగా మన చీఫ్ మినిస్టర్ తమ్ముడికి కూడా నోటీసులు ఇవ్వటం, అతను వాల్యుబుల్స్ తీసుకొని బయటకు వెళ్ళడానికి కొంత సమయం ఇవ్వటం జరిగింది దుర్గం చెరువు బఫర్ జోన్లో. అలాగే మల్లారెడ్డి గారి ఇన్స్టిట్యూట్స్ కూల్చివేస్తారు అని హడావుడి జరిగింది. బట్ అగైన్ ఆయనకు కూడా టైం ఇచ్చారు. అలాగే ఓవైసీ గారికి కూడా టైం ఇచ్చారు. ఓవైసీ గారు దీని మీద చాలా ఫిరోషియస్గా రియాక్ట్ అవుతున్నాడు. ఆయన నెక్లెస్ రోడ్ కూడా కూల్చేస్తారా, అసెంబ్లీ కూల్చేస్తారా, ఆయన అడిగేది కూడా జిహెచ్ఎంసీ ఆఫీస్ కూల్చేస్తారా, జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్లోనో ఉందని అంటున్నారు. ఆయన చెప్పేంత వరకు ఈ విషయాలన్నీ మనకు కూడా తెలియదు. సో గవర్నమెంట్ ఈజ్ సర్టైన్లీ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్ అండి. ఓవైసీ లాంటి పవర్ఫుల్ లీడర్ని అంటే పోలీస్ ఫోర్స్తో ఎదుర్కొని బలవంతంగా కూల్చేయచ్చు, కానీ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్లస్ మన సిస్టంలో ఫోర్స్బుల్గా థింగ్స్ చేయటం అనేది మనం అప్రిషియేట్ చేయం. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఫోర్స్బుల్గా నేను ఎవరినైనా పక్కకు తప్పించేస్తాను, కూల్చేస్తాను, డిస్ట్రాయ్ చేస్తానంటే నేచర్ ఆఫ్ డెమోక్రసీయే అది కాదు. సో ఇక్కడ మీరు అడిగిన దానికి మేబీ గ్యాప్ వస్తుందేమో పేదవాళ్ళకి, రిచ్ పీపుల్కి, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్కి అనుకోండి, ఆ గ్యాప్ వస్తుందేమో అనేది నిన్న జరిగిన ఇష్యూస్లో కూడా కనిపించింది. ఒకటండి, నిన్న స్వర్ణపురి కాలనీ కూల్చివేతలు జరిగేటప్పుడు నేను ఆ వైపు నుంచే వస్తా ఉన్నాను. నేను చూశాను, ఎస్ ఎవరో ఆక్రమించారు, ఎవరో రాయలసీమకు, ఇది కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నాను ఎందుకంటే అందరికి అర్థం అవడం కోసం, ఎవరో రాయలసీమకు చెందిన ఒక ఫ్యాక్షనిస్ట్ లీడర్ దానికి బౌండరీ వేసి ఈవెన్ చెరువును కూడా బౌండరీ వేసాడు. ఆయన మొత్తం ఆక్రమించి పడేశారు. దానిలో కూడా ఏవో కన్స్ట్రక్షన్ ప్లాన్స్ ఉన్నాయంట. అదృష్టం ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్ ఒక షేపుకి రాలేదు, ఎవరూ పర్చేజ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ ల్యాండ్ లెవెల్లోనే ఉంది. అదొక మంచి ఫ్యాక్టర్. ఇక్కడ ఒక విషయం అంటే కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ హైదరాబాద్ ఎక్కడండి, రాయలసీమ నుంచి ఒక నాయకుడు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయగలిగాడు అంటే దాని వెనక ఎవరి సపోర్ట్ ఉంది అని నేను అడుగుతున్నాను. మనం పేర్లు తీసుకోవద్దు, బట్ రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన టైంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నేను ఏ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఆ నాయకుడు ఎవరనేది ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ పార్టీలో ఉన్న నాయకుడే ఆయన. సో ఇప్పుడు ఏం చేద్దాం, మీ పార్టీ నాయకులే, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్వర్ణపురి కాలనీలో ఆక్రమణలు జరిగాయి. ఇప్పుడు మీరే దాన్ని మళ్ళీ కూల్చివేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? దీనికి నైతిక బాధ్యత మీరు తీసుకోరా, మీ పార్టీ తీసుకోరా? ఎంతసేపు కింద స్థాయి ఆఫీసర్స్ని బాధ్యతలు చేస్తా మీరు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, అక్కడ కొంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళ టూల్స్, ఇప్పుడు వర్కర్స్ యొక్క పనిముట్లు ఉంటాయి అక్కడ, ఆ టూల్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళని లోపలికి అలౌ చేయట్లేదు. ఈవెన్ నేను కూడా అక్కడే ఉన్నాను, అక్కడున్న పోలీసు వాళ్ళతో కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, సార్ మా వస్తువులు తీసుకొని మేము బయటకు వెళ్తాము అంటే అసలు లోపలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు అంటూ ఉన్నారు. ఇప్పుడు వేరే జిల్లా నుంచో వేరే రాష్ట్రం నుంచో వర్క్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారండి.
వాళ్ళ బతుకు ఆధారం ఏంటి? ఆ టూల్ లేకపోతే తను ఏం చేయాలి? 1000 రూపాయలు కూడా అతనికి ఎక్కువే. ఇది ఏం వైలేషన్ అంటారు? అంటే అర్బన్ పూర్కి ఎలాంటి రైట్స్ లేవని మీరు చెప్పదలుచుకున్నారా? అలాగే ఇంకా దారుణమైన విషయం అండి, ఒక మహిళ అంటే 1 వీక్ బ్యాక్ జరిగిన కూల్చివేతల్లో అనుకుంటా, ఒక మహిళ ఈ పోలీస్ ఆఫీసర్స్ని, హైడ్రా ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఏమని? తనకి 4 ఇయర్స్ 5 ఇయర్స్ కొడుకున్నాడు, తను క్యాన్సర్తో బాధపడుతున్నాడు. సో నాకు కొంత సమయం ఇవ్వండి, నేనే వెళ్ళిపోతాను అంటున్నారు. కానీ బలవంతంగా వాళ్ళని ఇచ్చి పడేసి వాళ్ళ ఇల్లు పడేశారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా? అర్బన్ పూర్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారా లేరా? సో దుర్గం చెరువులోనేమో వాళ్ళకి టైం ఇచ్చారు, ఒక క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి ఉన్న కుటుంబానికి మీరు టైం ఇవ్వలేకపోతున్నారు. ఒక ప్లేస్లో మా టూల్స్ ఉన్నాయి, వర్క్ టూల్స్ ఉన్నాయి, అవి పట్టుకెళ్తామంటే మీరు పర్మిట్ చేయట్లేదు. ఇది గ్రౌండ్ లెవెల్లో ఈ వేరియేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో దీన్ని గవర్నమెంట్ అడ్రస్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేసి తర్వాత మీరు అక్కడి నుంచి వాళ్ళని వెకేట్ చేపిస్తే బాగుంటుంది. సరే, అయితే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ యాంగిల్ ఆలోచిస్తే, ఇప్పుడు హైడ్రా లాంటి సిస్టమ్స్ కొన్ని ఈవెన్ భవిష్యత్తులో కూడా రావచ్చేమో. అవునండి. సో ఇలాంటి వాటి పైన మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే, మనం ఒక ప్లాట్ కానీ లేదంటే ఒక ప్లేస్ లేదంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ కొనేటప్పుడు ఇది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా దీని చుట్టూ అనేది ఎలా తెలుసుకోవాలి కామన్ మ్యాన్? ఇప్పుడు బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా తెలుసుకోవటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. విలేజ్ పెడస్ట్రియల్ మ్యాప్స్ ఉంటాయి. అలాగే lakes.government.in అని సమ్ వెబ్సైట్ ఏదో ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పెడస్ట్రియల్ ప్లాన్స్ అంటే విలేజ్ ప్లాన్స్ చెక్ చేస్తే మీ ప్లాట్ ఏ సర్వే నెంబర్లో ఉందో చూసుకుంటే ఆ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ సర్వే నెంబర్ ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అనేది క్లియర్గానే మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎప్పుడైనా వాటర్ బాడీకి నియర్ బై మీరు ఫ్లాట్ తీసుకునేటప్పుడు లేకపోతే ఏదైనా విల్లా పర్చేజ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇది చెక్ చేసుకోండి. పెడస్ట్రియల్ మ్యాప్స్ చెక్ చేసుకోండి. ప్లస్ హైదరాబాద్ లాంటి సిటీ అంటే ల్యాండ్ పర్చేజ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఈవెన్ రియల్టర్స్ కూడా సమ్టైమ్స్ మోసపోతూ ఉంటారు. కింద గ్యాస్ లైన్స్ ఉంటాయి, పైప్ లైన్స్ ఉంటాయి, మంజీరా పైప్ లైన్స్ ఉంటాయి. మంజీరా పైప్ లైన్స్ మీద మీరు ఈవెన్ రోడ్ ఫామ్ చేయడానికి కూడా అవకాశం లేదు. అలాంటి ల్యాండ్స్ అమ్మేస్తూ ఉన్నారు, రియల్టర్స్ కొంటా ఉన్నారు. ఈ ఉన్న మన సిస్టమ్ని లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని అక్కడ కూడా వెంచర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటేనండి, రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్ని అప్రోచ్ అవ్వండి. ఎవరంటే వాళ్ళని లో ఎంట్రీ బ్యారియర్స్ని ఎంకరేజ్ చేయొద్దు. నేను ఫస్ట్ నుంచి 3TV సైట్ నుంచి మనం అదే చెప్తాము. ఈరోజు దానివల్ల ఇబ్బంది ఏంటనేది తెలుస్తాము. ఒక రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్ని అప్రోచ్ అవ్వండి. అలాగే ప్రాపర్టీ తక్కువకు వస్తుంది అని ఎప్పుడూ పర్చేజ్ చేయొద్దండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్రాపర్టీ తక్కువకు వస్తుందంటే సమ్ ఇష్యూ ఇస్ దేర్. మీరు మీ ప్రాపర్టీ తక్కువ ప్రైస్కి ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు కదా, నేను ఇవ్వను కదా. మరి వాళ్ళు రియల్టర్ ఎందుకు మీకు తక్కువ ప్రైస్కి ఇస్తున్నాడు? సో ప్రైస్ తక్కువ అంటే పొరపాటును కూడా పర్చేజ్ చేయొద్దు. ఇది వెరీ వెరీ క్లియర్. ఇక్కడే చాలామంది మోసపోతూ ఉన్నారు. ఈ నాలాల మీద లేకపోతే బఫర్ జోన్స్లో ఈ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొన్న వాళ్ళందరూ అప్రూవల్స్ ఉన్నాయి మేము కొన్నాము, లోన్స్ ఉన్నాయి మేము కొన్నాము అని చెప్తా ఉన్నారు. కానీ అది బఫర్ జోన్లో ఉన్న విషయం కూడా మీకు తెలుసు. మీరు ఎందుకు కొన్నారంటే ప్రైస్ తక్కువకు వస్తుంది. అంటే ఇక్కడ అందరినీ నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు, కొంతమందిని. అది మీ మిస్టేక్ కూడా ఉంది. సో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. అలాగే ఈ పైప్ లైన్స్ విషయంలో, అలాగే ఈ హై టెన్షన్ లైన్స్ ఉంటాయండి, VTPS అని, NTPC అని, ఈ పవర్ గ్రిడ్ లైన్స్, వాటికి దగ్గరలో కొనొద్దు. అలాగే వాటర్ ఫ్లో క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది, లేకపోతే వాటర్ ఫ్లో, ఇప్పుడు లేక్ వ్యూ హోమ్స్ లేకపోతే మౌంటైన్ వ్యూ హోమ్స్, ఏవో రకరకాల పేర్లతో వాళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ ఫ్లో లేనప్పుడు మీరు ఆ హౌస్లో నుంచి ఆ లేక్ వ్యూ చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఆ లేకులోకి వాటర్ వచ్చే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది కదా, ఆ వాటర్ ఫ్లో ఎలా వస్తుంది ఆ లేక్లోకి? పూర్తిగా వర్షం పడితేనే వాటర్ వస్తుంది అనేది కాదు. వేరే వాటర్ బాడీ ఏదో ఫిల్ అయితే అది ఓవర్ఫ్లో అయ్యి ఆ ఓవర్ఫ్లో అయిన వాటర్ ఈ లేక్లోకి రావాలి. అంటే ఆ క్యాచ్మెంట్ ఏరియా, ఆ క్యాచ్మెంట్ ఏరియా మీ అపార్ట్మెంట్ పక్కకో మీ అపార్ట్మెంట్ కింద నుంచో ఉందనుకోండి, ఇట్స్ అగైన్ ఏ ప్రాబ్లం.
ఒక విచిత్రమైన విషయం చెప్తాను వెంకట గారు, ఇది అందరూ తెలుసుకోవాలి, ప్రొలాంగ్ అయినా చెప్తా ఉన్నాను. నల్లగంటలలో ఒక లేక్ని ఇలాగే ఆక్యుపై చేశారు, పూర్తి స్థాయిలో ఆక్యుపై చేశారు, చుట్టూ కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి దానిలోకి వాటర్ రాలేదు. బట్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటర్ బాడీస్ని కొంచెం రివోక్ చేయటం, మన వాటర్ లెవెల్ పెరగటం కూడా జరిగింది, అంతా తెలిసిందే. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మళ్ళీ ఆ లేక్లో వాటర్ రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొనుక్కునేటప్పుడు ఏంటంటే ఏదో లేక్ ఉంది బట్ నో వాటర్ అని కొన్నారు. సో వాటర్ బాడీ దగ్గర మీరు కొనేటప్పుడు ఈ విషయాలన్నీ పరిశీలించాలి. గూగుల్ ఎర్త్లో చెక్ చేయండి, లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఇమేజెస్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు కొంటున్న ప్రాపర్టీ 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, 30 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, 40 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందనేది కూడా చాలా క్లియర్గా మన మొబైల్లోనే చూసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అక్కర్లేదు. అది చూసుకోండి, కనీసం ఏమైనా వాటర్ బాడీ ఉందా, ఏమైనా నాలా ఉందా, అంతకుముందు అక్కడ వాటర్ నుండేవా, అంతకుముందు ఏముంది, 30 ఇయర్స్ బ్యాక్ ఆ ప్రాపర్టీ ఎలా ఉంది. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలండి. ఈ ప్రికాషన్స్ అన్నీ కంపల్సరీగా తీసుకుని మీరు ప్రాపర్టీ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న రియల్టర్, ఒక మంచి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వటం తెలుసుకోండి. మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది క్లయింట్స్ అండి ఒక 20 పీపుల్నో 30 పీపుల్నో 40 పీపుల్నో అప్రోచ్ అవుతారు, ఒక 30-40 వెంచర్స్ చూసేస్తారు. ఫైనల్గా ఏమవుతుందంటే అంతా కన్ఫ్యూజన్ గురై ఎవరో లో వాల్యూకి ఆఫర్ చేస్తారు, వీళ్ళ మైండ్ సెట్ వాళ్ళు గ్రహిస్తారు, ఎక్కడ ట్రాప్ చేయాలో అక్కడ ట్రాప్ చేస్తారు. ఇదే జరుగుతుంది. ఫెయిర్గా ఇది ఇలా ఉంటుంది అని పారామీటర్స్తో సహా వివరించే రియల్టర్ని ఫైండ్ అవుట్ చేయమని నేను చెప్తున్నాను. ప్లస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అడ్వకేట్ అండి. అది కంపల్సరీ. మీరు ఒక 5,000-10,000 గురించి ఆలోచించొద్దు. ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు టోటల్ డాక్యుమెంట్ సెట్ మొత్తం ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ అడ్వకేట్, అంటే ప్రాపర్టీ డీలింగ్స్లో అనుభవం ఉన్న అడ్వకేట్ త్రూ మీరు ఒకసారి ఆ ప్రాపర్టీ అంతా చెక్ చేయించుకోండి. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ కింద లైన్స్ లాంటివి ఉన్నా, పైప్ లైన్స్ లాంటివి ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు, చెప్పగలరు. అందులో కూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ అడ్వకేట్. ఏ అడ్వకేట్ అంటే ఆ అడ్వకేట్, అది ఎక్స్పీరియన్స్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంచెం పట్టున్న అడ్వకేట్ని మీరు కన్సల్ట్ చేయగలిగితే యు ఆర్ సేఫ్ అండి. ఓకే, దీస్ ప్రికాషన్స్ ఆర్ నీడెడ్. సో ఏదేమైనా హైడ్రా వల్ల ఎండ్ యూజర్ అయితే సఫర్ అవుతున్నారు. ఆ ఎండ్ యూజర్ పేదవాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక విల్లా ఓనర్ కావచ్చు, ఎవరైనా సరే, అంతకుముందు ఆ ప్లేస్ కొన్న రియల్టర్ కావచ్చు, లేకపోతే ఇంకో బిజినెస్ ఎవరైనా సరే. సో వాళ్ళైతే సొమ్ము చేసుకున్నారు, బట్ ఎండ్ యూజర్ ఇక్కడ బాగా సఫర్ అవుతున్నారు. అందులో పేదవాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు మన రవిప్రకాష్ గారు చెప్తున్నారు. సో మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో ఎక్కడైనా ఒక ప్లాట్ కానీ లేదా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ ఇప్పటిదాకా సార్ చెప్పిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట గారు. అలాగే 3TV వ్యూవర్స్కి కూడా నాది ఒక రిక్వెస్ట్ అండి, ఎలాంటి ప్రాపర్టీ మీరు ఎక్కడ పర్చేజ్ చేస్తున్నా కూడా మేము ప్రతి వీడియోలో కూడా మా నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మాకు కాల్ చేయటం అంటే మా దగ్గర నుంచి ప్రాపర్టీ పర్చేజ్ చేయటం అని కాదు మా ఉద్దేశం. రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసేలాగా ఒక మంచి అడ్వైస్ మేము ఇవ్వటం జరుగుతుంది. అలాగే నేను చాలాసార్లు చెప్తున్నాను, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. మా జూబ్లీ హిల్స్లో మా ఆఫీస్ ఉంది, KPHPలో మా ఆఫీస్ ఉంది. మీరు 1 అవర్ మీరు ఎంత 50 lakhs 1 crore స్పెండ్ చేస్తున్నప్పుడు హాఫ్ డే అలాట్ చేయలేరా? కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. వన్స్ నాతో కౌన్సిలింగ్ మీరు 1-2 hours చేయగలిగితే మీరు ప్రాపర్టీ పర్చేజ్లో ఎలాంటి మిస్టేక్ జరగటానికి ఆస్కారమే ఉండదు. దట్స్ మై ప్రామిస్. సో ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. అలాగే కాల్స్ చేసేటప్పుడు ఇంకొకటి అండి, మీరు ఆల్రెడీ ఒక 50 ప్రాపర్టీస్ చూసి ఒక 10 పీపుల్తోనో 20 పీపుల్తోనో మాట్లాడి మళ్ళీ నా అడ్వైస్ అడిగితే వాళ్ళు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను. ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేది న్యాచురల్గా మీకు నచ్చదు అక్కడ. అంటే ఆ అట్రాక్టివ్గా ఏమంటారు దాన్ని లేని విషయాలు చెప్పి అక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది, 1 yearలో డబల్ అవుతుంది అని ఎవరో చెప్పుంటారు. మీ మైండ్ అటువైపే అట్రాక్ట్ అవుతుంది. సో రియల్ పారామీటర్స్, మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని నిజంగా బుల్లెట్ ప్రూఫ్ చేయాలి, రియల్ ఎస్టేట్లో మీరు వెల్త్ క్రియేట్ చేయాలని నిజంగా ఫీల్ అయితే మీరు సీరియస్ అయితేనే నన్ను కాంటాక్ట్ చేయండి. లేకపోతే డోంట్ కాంటాక్ట్ అండి. వేరే వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళతోనే డీల్ చేయండి. సో బీ సీరియస్ అండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే వెరీ క్లియర్లీ. ఎనీవే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.